ఇక్కడ కనిపిస్తున్న పర్సన్‌ని మీలో ఎంతమంది గుర్తుపడతారు? అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న పర్సన్‌ని ఎంతమంది గుర్తుపడతారంటే వీళ్ళిద్దరూ కూడా ఒకటే అన్నమాట. ఒకప్పుడు 'జబర్దస్త్' షోలో కావచ్చు, అదేవిధంగా 'శ్రీదేవి డ్రామా కంపెనీలో' కావచ్చు, చాలా మంచి ఎంతోమంది కామెడియన్స్ పక్కన కో యాక్టర్‌గా చేశాడన్నమాట. కామెడియన్‌గా ఎంతోమందిని నవ్వించాడు. ఈయన పేరు నవదీప్ అన్నమాట. 'జబర్దస్త్' కమెడియన్ నవదీప్ అని చెప్పేసి చాలా మందికి కూడా ఐడియా ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా పాడడం జరిగిందన్నమాట. ఆ పాటల ద్వారా కూడా చాలా మందికి తెలుసు ఆయనంటే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తన పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి, కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. ఒక రోడ్డు పక్కన చెత్తకుంప పక్కన పడుకొని ఉన్నాడనమాట. ఎవరు కూడా తనకి లేరు అనే విధంగా. ఇంకా తన లైఫ్ అనేది ఈ విధంగా ఎందుకు మారిపోయింది అనే దాని గురించి కొంతమంది చూసిన వాళ్ళు వీడియో తీయడం జరిగింది. సో ఆ వీడియోలో ఏంటంటే ఇంకా ఇక్కడ ఎందుకున్నామని చెప్పేసి అడిగినప్పుడు నేను ఇక్కడ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, టీవీలో వస్తావు కదా అంటే లేదు నేను ఎక్కడ రాను అని చెప్పేసి ఆయన చెప్పడము. సో తర్వాత అంటే ఇక్కడ వీడియో తీసే వాళ్ళు లేదు ఖచ్చితంగా మేము మిమ్మల్ని శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసామని చెప్పేసి చెప్పినప్పుడు ఇంకా ఆయన ఏడవడం స్టార్ట్ చేశాడు అనమాట. ముందు ఏడవకు, ఏం జరిగింది చెప్పు అంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, నా దగ్గర 30 లక్షల వరకు అమౌంట్ కూడా ఉండింది, అదంతా కూడా ఐపీఎల్లో నేను బెట్టింగ్ ఆడి కంప్లీట్గా కోల్పోయాను, ఇప్పుడు నాకంటూ ఏమీ లేదు, అసలు లైఫే లేదు, అందుకోసమని ఈ విధంగా అయిపోయాను అని చెప్పేసి ఆయన ఏడుస్తూ చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఏంటంటే ఈయన అన్నం తింటావని చెప్పేసి అడిగినప్పుడు నాకు ఏది వద్దు, అసలు వీడియో కూడా నువ్వు ఎందుకు తీస్తున్నావు, ఆపేసే అని చెప్పేసి మాట్లాడడం. సో ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ విధంగా జబర్దస్త్ షోలో కనిపించినప్పుడు కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించినప్పుడు కావచ్చు, అదేవిధంగా సాంగ్స్ పాడినప్పుడు కావచ్చు, ఎంతోమంది ఆదరించారు. సో అంత మంచి ఆదరణ ఉన్నప్పుడు ఏదో ఒక చోట ఖచ్చితంగా చిన్న అవకాశమైనా ఉంటుంది కదా. సో ఆ విధంగా కంప్లీట్గా పోసి అంటే అవన్నీ కూడా పోయి ఈ విధంగా రోడ్డు పక్కన పడుకుంటున్నాడంటే ఎవరైనా నమ్ముతారా? సో ఇంకా చూసిన వాళ్ళందరూ కూడా కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, కొంతమంది బాధపడుతున్నారు, ఇంకొంతమంది ఏమంటున్నారంటే అది వీడియో చూసిన వాళ్ళకి కంప్లీట్గా క్లియర్ కట్గా అర్థమైపోతుంది కదా, అదంతా కూడా ఏదో జస్ట్ వాళ్ళు రీల్ కోసం షూట్ చేస్తుంటారు, అదంతా కూడా స్క్రిప్టెడ్ అంటే ఎవరికైనా న్యాచురల్గా అనిపిస్తుందా, జస్ట్ వీడియో కోసం మాత్రమే చేసినట్టు క్లియర్గా అర్థమైపోతుంది. మీరు ఆ విధంగా ఎందుకు ఎమోషనల్ అవుతూ ఉన్నారు, అనవసరంగా మీరు ఆ విధంగా ఎవరు కూడా దాన్ని పోర్ట్రేట్ చేయకండి, అది కంప్లీట్గా స్క్రిప్టెడ్ అని చెప్పేసి కొంతమంది కూడా అనుకుంటూ ఉన్నారు. సో ఈ విధంగా ఎవరికి తోచినట్టు వాళ్ళైతే ఈ వీడియో రూపంలో ఉన్నటువంటి అంటే దాన్ని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. బట్ మీలో కూడా ఎంతమంది చూసారు ఆ వీడియోని, మీకు ఎవరికైనా అది నిజం అనిపించిందా, స్క్రిప్టెడ్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి.